ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమైన ఆత్మీయులారా, యేసే కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి. దేవుడు మనల్ని ప్రేమించి మరలా ఈ యొక్క నూతన దినాన్ని ఆయన దయాకిరీటంగా మనకు ధరింపచేస్తాడు కదండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమెన్ అన్నారండి నాతో పాటుగా. ఆమెన్ అన్నారా? ఆమెనన్న వారందరినీ దేవుడు దీవించుగాక, అనగపోయిన వారిని కూడా దేవుడు దీవించునుగాక. సరే అండి, మంచిది. దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో మనకిచ్చినటువంటి వాక్య భాగం చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం, 2 వచనం నేను చదువుతానండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 నేను చదువుతున్నాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. మరో చదువుతానండి 15వ వచనం ఒకసారి. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ ఏమంటున్నాడంటే, ప్రేమైన కొరింథీ వారలారా, కొరింథీ సంఘస్థులారా, ఇదిగో మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. దేవునికి ఎలా ఉన్నాము మేము? మనుషులందరి ఎడల, అది రక్షింపబడిన వారికిని అలాగే నశించుచున్న వారికిని ఎలా ఉన్నాం మేము అని అంటే, దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అని అంటారు. చూడండి, సువాసన రావడానికి చాలా మంది రకరకాల పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటూ ఉంటారు కదండి. కాస్ట్లీ పర్ఫ్యూమ్స్ కూడా ఉన్నాయి. అయితే అది ఈలోకపరమైన సువాసన. అయితే ఇక్కడ పౌలు చెప్పినటువంటి సువాసన ఏంటి అంటే, దేవునికి మేము ఎలా ఉన్నామో తెలుసా? క్రీస్తు సువాసనై ఉన్నాము అని అంటూ. నిజమే అండి. పౌలు మరి 14 పత్రికలు రాశాడు. 10,000 మైళ్ళ దూరము కాలినడకతో వెళ్ళి సువార్త ప్రకటించాడండి. 20 సంఘాలు స్థాపించాడు. 30 సంవత్సరాలు తను సుదీర్ఘమైనటువంటి పరిచర్య చేశాడు. అతను చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో క్రీస్తు సువాసన మాలో ఉంది, మాల నుండి మా సువాసన రావట్లేదు, క్రీస్తు సువాసన వస్తుంది అని అంటున్నారండి. నిజమే. వాళ్ళు అట్లా చెప్పడానికి గల కారణం ఏంటంటే, పౌలు ఎవరు ధరించుకున్నాడండి? క్రీస్తుని ధరించుకున్నాడు. క్రీస్తుని ధరించుకున్నాడు. ఆయన ముద్రలు నా ఒంటి మీద ఉన్నాయి అని అంటాడండి క్రీస్తు ఒక చోట, పౌలు ఒక చోట. అందుకని ఇప్పుడు మా వాసన రావట్లేదు, కానీ మాల నుండి ఏం వస్తుందంటే క్రీస్తు సువాసన వస్తుంది అని అంటున్నాడు. చిన్న ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి మనలో మన వాసన రాకూడదండి. ఆయన ధరించుకున్నటువంటి మనము, ఆయన బిడ్డలమైన మనలో ఏం రావాలంటే క్రీస్తు సువాసన రావాలి. ఎలా వస్తుంది క్రీస్తు సువాసన అంటే, క్రీస్తు సాక్షులై ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా, పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన యేసయ్య మాటలు చెప్పకుండా, దేవుని గురించి చెప్పకుండా అసలు ఆయన ఉండడండి. ఎంత హింస పడ్డాడో యేసయ్య గురించి. ఆయన సువార్త ప్రకటించడానికి ఎన్ని సువార్తలు, ఎంత కష్టం, ఎంత నష్టం, ఎంత మరి సమస్యలు ఎదుర్కొన్నా సరే, కొట్టినా నిందించినా దేవుని గురించి చెప్పడం మాత్రం మానలేదండి. ఆయన సువాసన ఎక్కడికి వెళ్ళినా, సేవకులు ఎక్కడికి వెళ్ళినా ఆయన సువాసన వెళ్తా ఉందంట. చూడండి, నేను 2 వాక్యాలు చదివి ముగిస్తానండి. ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి 2 వాక్యాలను చదివి ముగిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతానండి త్వరగా. మార్కు సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. చూడండి, యేసు ప్రభు వాళ్ళు కూడా, యేసయ్య కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన గురించి ముందే ఆయన సువాసన ప్రకటింపబడతా ఉంది, సువాసన వెళ్తా ఉంది. యేసయ్య వెళ్ళకముందే ఆయన సువాసన వెళుతూ ఉందండి. సువాసన వెళ్ళడం అంటే అర్థం ఏంటంటే, ఆయన వస్తున్నాడనే సంగతి ప్రజలందరూ తెలుసుకొని పొలోమంటూ వచ్చేస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతానికి యేసయ్య వెళ్ళినా కూడా ప్రజలు తండోపతండాలుగా గుంపులుగా, అసలు స్థలమే లేదట. వాకిట నిలబడ్డారంట, స్థలం లేదట. ఎంత జనాలో
అంటే క్రీస్తు యొక్క సువాసన యేసయ్య రాకముందే, ఆ ప్రాంతానికి రాకముందే ఆయన సువాసన మొదటిగా బయలు వెళ్ళింది. ఇంకొక వాక్యం చదివి ముగిస్తానండి. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 46వ వచనం చదువుతుంది చూడండి. 4:46. తాను నీరు ద్రాక్షారసంగా చేసిన గలిలయలోని కానానుకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావసిద్ధమై ఉండెను కనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవాలని వేడుకొనెను. చూడండి, యేసు ప్రభు వస్తున్నాడని ముందే కూడా ఈ యొక్క ప్రధాని ఉన్నాడు. ఎక్కడంటే గలిలయలోని కానాను ఊర్లో ఉన్నాడనమాట ఒక ప్రధాని. అయితే అతను కూడా తెలిసింది ఏమనంటే, ఇదిగో ఈ ఊరికి వచ్చాడు, ఆల్రెడీ వచ్చేసాడు యేసు ప్రభు అని చెప్పేసి తెలిసింది. ఎలా తెలిసింది? ఆయన సువాసన మొదటిగా బయలువెళ్ళింది. సువాసన మొదటిగా బయలువెళ్ళిందంటే ఆయన గురించి తెలిసింది. తెలిసి పరుగున యేసయ్య దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమారుని స్వస్థపరచు అని కోరుకున్నాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? ఒక్క మాట చదివిన ముగిస్తానండి. ఇక్కడ చూడండి, 50లో ఉంటుంది చూడండి. నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నిశ్చింతంగా వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఒక వాగ్దానం, ఒక మాట విడుదల చేశాడు. ఆ మాట ప్రకారంగా అతని ఇంటి వెళ్ళేసరికి తన కుమారుడు బ్రతుకుంటాడు. చూడండి, క్రీస్తు సువాసన. యేసయ్య ఏ ప్రాంతాన్ని వెళ్ళినా కూడా మొట్టమొదటిగా ఆయన వాసన బయలు వెళ్ళింది. ఆ వాసన పసిగట్టి ప్రజలందరూ కూడా పొలోమంటూ వచ్చేసారండి. స్వస్థల కొరకు, అద్భుతాల కొరకు, ఆయన వాక్యలు వినడానికి కొంతమంది, స్వస్థల కొరకు కొంతమంది, తమ జీవితాలు మార్చుకోవడానికి కొంతమంది, అలాగా గుమికూడి ప్రజలందరూ కూడా వచ్చేవారు. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మేము రక్షింపబడిన వారికి, నశించుచున్న వారికి మేము క్రీస్తు సువాసనై ఉన్నాము అని అంటున్నారు. ప్రేమని దేవుడు, మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి? క్రీస్తు సువాసన మనలో నుండి రావాలి. మన సువాసన రాకూడదు. మన సువాసన అండి పాప సువాసన అండి, మన సువాసన మురికి సువాసన, మన సువాసన రాకూడదు. కానీ మనలో నుండి క్రీస్తు సువాసన రావాలి. ఆ సువాసన అనేకులకు వెదజల్లబడాలి. ఆ అనేకులు మన మందిరాల్లోనికి ఆ సువాసన పీల్చిన వారందరూ కూడా మందిరాల్లో చేర్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటంటే, ప్రియులారా, మనం ఎలా ఉండాలి ఈ లోకంలో అంటే క్రీస్తు సువాసనై ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గనుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నాయన, నీ పాద సంధికి వస్తున్నాం ప్రభువా. పౌలు అన్నట్టుగా మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము అని అంటున్నారు తండ్రి. నిజమే ప్రభువా, తనలో నాయన ఇదిగో ప్రభువా క్రీస్తును అతను ధరించుకున్నాడు కాబట్టి, క్రీస్తు ముద్రలు అతనిలో ఉన్నాయి కాబట్టి క్రీస్తు సువాసనగా మేము ఉన్నాము అని అంటున్నారు. మేము కూడా ప్రభువా ఈ లోకంలో తండ్రి క్రీస్తు సువాసనగా, మీ యొక్క సువాసన వెదజల్లే బిడ్డలుగా, మంచి సాక్షులైన బిడ్డలుగా ఈ లోకంలో మేము ఉండాలి. అట్టి సువాసన అనేకులను ఈ మందిరానికి తీసుకొని వచ్చేటట్టుగా నాయన మేము ఉండునట్లుగా సహాయం చేయమని, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నాయన నీ మాటలు వింటున్నారో వారందరినీ నాయన నీ సువాసనగా మారునట్టుగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.